రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ పొట్టి శ్రీరాములు వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రిటైర్డ్ డాక్టర్ రాచపాలెం రఘు 70వ జన్మదినోత్సవ సప్తతి వేడుకలలో మొక్కలు నాటే కార్యక్రమం 204వ మొక్క జగదీష్ నగర్ నుండి రాంచీనగర్ లింక్ రోడ్డు బాలాజీ నగర్ వరకు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 16వ డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, నలబోలు బలరామయ్య నాయుడు, మురళీ మోహన్ రావు, వీరిశెట్టి హజరత్ బాబు, లక్ష్మీనారాయణ, వై రవి, జి సుబ్రహ్మణ్యం, అభిషేక్, శ్రీమన్నారాయణ, బుజ్జయ్య, జయరాం, సత్యం, రవీంద్ర తదితరులు పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి రాచపాలెం రఘు గారికి శాల్వాలతో బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం అందరూ కలిసి చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. మరొక 20 ఏళ్ల పాటు మీరు ఇలాగ కేక్ కట్ చేస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తూ బర్త్డే జరుపుకోవాలని నేను కోరుకునేది. తర్వాత బోనస్ దేవుడు ఇస్తే మనం ఇంకా సంతోషం. అంటే ఎక్కువ ఆశపడడం కూడా మంచిది కాదేమో. ఒక్కొక్కరు మీరు పెడతారు, తింటా ఉండండి. పెడతాం, అందరం ఎరుగే పెడతాం. పెట్టు, షుగర్ లేదు కదా? మళ్ళీ మేము రావాలి. సారీ పెట్టు. బాబు వెళ్ళిపోతుంది. అది పనిగా గుర్తు పెట్టించేద్దాం. నీకు పెట్టు, మీరు పెట్టండి. ఫోటో కొట్టావా? సార్ అందరినీ గౌరవించుకోవాలి. లోపల వస్తే వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ కొట్టండి చప్పట్లు. అన్నా ఓకే. ఎప్పుడు వస్తాయి చూడండి. మళ్ళా కొద్దిగా ముందుకు రానా.
మళ్ళీ నా అట్టే ఉండా ఇంతమంది అతిథులు అలాగే ఆత్మీయులు పెద్దలందరి సమక్షంలో ఆయన ఘనంగా నిర్వహించుకోవడం, మా సభ్యులందరూ ఈ కార్యక్రమానికి రావడం, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శ్రీకాంత్ రెడ్డి గారు 16వ డివిజన్ కార్పొరేటర్ వారు కూడా విచ్చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా వాకర్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 203 బల్లవనాయుడు గారు, అదేవిధంగా మురళీకృష్ణ హోటల్స్ గ్రూప్ అధినేత శ్రీ వీరిశెట్టి అజద్ బాబు గారు, అదేవిధంగా బుజ్జయ్య గారు, మరి సత్యం గారు, మా రవీంద్ర గారు, ముఖ్యంగా మా మిత్రులు జయరాం గారు, సగిలి జయరాం రెడ్డి గారు, వీరు ఈయన కూడా సేవా కార్యక్రమం చాలా చేస్తుంటారు. సమాజానికి చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు వారు. అదేవిధంగా మా డిప్యూటీ గవర్నర్ శ్రీమన్నారాయణ గారు, అదేవిధంగా మా అంజాద్ భాయ్ సికిందర్, మా మెంబర్స్ వీళ్ళందరూ, అలాగే రవి కళాకారుడు, మరి పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం, మా సీనయ్య గారు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ముఖ్యంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు. మా రఘు గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాసులు, పెద్దలు శ్రీ రాచిపాలెం రఘు గారి 70వ జన్మదిన వేడుకలని మా ఈ ప్రాంతంలో ముఖ్య అతిథులు, శ్రేయోభిలాసుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీరు లేబర్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ కమిషనర్ గా 3 జిల్లాలకు పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత అంతకు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు తన వంతుగా నేను ఈ సమాజంలో జీవిస్తున్నాను, ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది, తిరిగి ఈ సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని మొక్కలు నాటడం కానీ మరి చాలా కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడు ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ మళ్ళీ బర్త్డే సందర్భంగా మొక్కలు నాటడం కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు అది ఒక యువకుల్లాగా, ఇవాళ 70 సంవత్సరాలు కానీ ఒక 25 సంవత్సరాల యువకుల్లాగా ఎప్పుడు ఉంటారు. ఏ ప్రోగ్రామ్ మేము పిలిచినా కూడా ఎక్కడికి రమ్మని అందరికన్నా ముందు వచ్చి ఉంటారు, అంత యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటి ఆరోగ్యాన్ని ఆయనకు మరొక్క 20 నుంచి 30 ఏళ్ళు, అంటే 30 అయితే 100 అవుద్ది కాబట్టి నిండు 100 ఏళ్ళు జీవించాలని, జీవించేదానికి ఆయనకు ఆ దేవుళ్ళందరూ కూడా సహకరించి మా మిత్రుల అందరి ఇది కూడా అభిమానం నిండుగా ఉండి జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా శుభోదయం. ఈరోజు నా బర్త్డే సప్తతి, అప్పుడే 70 ఏళ్ళు వచ్చేసాయి. మొన్న చదువులు అయినట్టుంది, మొన్న పెళ్ళి అయినట్టుంది, మొన్న పిల్లలు అయినట్టుంది. అప్పుడే తాత అయిపోయిన 70 ఏళ్ళు వచ్చేసాయి. ఈ సందర్భంగా మనం ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మన సమాజంలో చెట్లు ప్రగతికి మెట్లు. అందువల్ల ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. భూమి, పర్యావరణం ప్లస్ భూమి మరికొన్ని యుగాలు ఉండాలంటే ఈ భూమి మీద చెట్లు ఉండాలంటే మనం తలా ఒక మొక్క నాటాలి. మనం నాటడమే కాకుండా దాన్ని పరిరక్షణ కూడా చేయాలి. మిత్రులారా, ఈ సందర్భంగా మా 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ వేనాటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈ మొక్కలు నాటడానికి సమ్మతించారు. ఆ సందర్భంగా వారి చేతులతో ఒక 2 మొక్కలు, జయరామరెడ్డి గారు ఒక 2 మొక్కలు, నవీన్, మిగతా మిత్రులు బలరామనాయుడు, అగరత్త బాబు, మురళీమోహన్ రావు, శ్రీమన్నారాయణ, పద్మనాభరెడ్డి, రామచంద్రరావు, రవీంద్ర అందరూ కూడా
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా. చిల్డ్రన్ పార్క్ ఏరియాలో జగదీష్ నగర్ 1వ వీధి సమీపంలో వాటర్ ట్యాంకు పార్కు ఈ సమీపంలో మన పాత మిత్రులు రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి రాజపాలెం రఘు గారు, ఆయన లేబర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయము. అప్పటి నుంచి కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. మంచి కవి, రచయిత, ఇంకా హిప్నాటిజం కూడా ఆయన చేస్తాడు. ఆయన 3 జిల్లాలకి డిప్యూటీ కమిషనర్గా నెల్లూరు, ఒంగోలు, గుంటూరు జిల్లాలకి చేశాడు. ఇప్పుడు నేను వాకర్ ఇంటర్నేషనల్ గవర్నర్ కూడా అదే 3 జిల్లాలకి నేను ఇప్పుడు గవర్నర్గా నెల్లూరు, గుంటూరు, ఒంగోలుకి వర్క్ చేస్తున్నాను. మంచి మిత్రులైనటువంటి రాజపాలెం రఘు గారు ఈరోజు 70వ జన్మదినోత్సవం మా అందరి సమక్షంలో ఈడ జగదీష్ నగర్ 1వ వీధిలో జరుపుకుంటున్నారు. పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మురళీమోహన్ రావు ఈ కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షించారు. ఆయనకి నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఆయనకు ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం అన్ని కూడా ఆయన వయసుకు తోడు వచ్చి ఇలాంటి జన్మదినాలు ఎన్నో మా మధ్య జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన అభినందిస్తున్నారు. నమస్కారం. ఈరోజు రాజపాలెం రఘు గారు మాకు చాలా చిరకాల మిత్రుడు. ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ కూడా చాలా మిత్రభావ స్వభావం గలటువంటి ఆఫీసర్. ఆయన డిప్యూటీ లేబర్ కమిషనర్ గా నెల్లూరులోనే రిటైర్డ్ అయ్యాడు. అక్కడి నుంచి కవి సమ్మేళనము, కళల పట్ల అభిరుచి, కళాభిమానిగా, కవిగా ఎన్నో పుస్తకాలు కూడా ఆయన రచించడం జరిగింది. అట్లాంటి స్వభావం వల్ల ఆయనకి ఈ రోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జన్మదినం సందర్భంగా ఇక్కడ వాళ్ళ మిత్ర బృందం అందరూ రావడం, ఆయనకు శుభాకాంక్షలు తెలపడం, ఆయన మాకు కూడా సన్మానించడం జరిగింది. ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతుడుగా, ఆనందంగా, ఆయువు పోసుకుని సుఖంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.